అమ్మా. అప్పు పేరు చెప్తే నిప్పుల్లోంచి లేచొస్తారు. మీరెలా చేస్తారు? ఒకవేళ మీరు నిజంగా చచ్చినా మీ అప్పు తీర్చాక మేము వెళ్తాం. సరేనా అమ్మా? అలా అయితే వెళ్తాను. చావడానికా అమ్మా? బండి రెడీయా? పోదామా? వెళ్దామమ్మా. సుబ్బా, ఏంట్రా ఇది? టైర్ పంక్చర్ అయింది. ఏంటమ్మా ఈ అపశకనాలు? ఇవి అపశకనాలు కాదురా, నన్ను ఆపేసే కుణాల్లా ఉంది. అమ్మో, ఈ రోజు బయటికి వెళితే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. పొరపాటును కూడా వెళ్ళను. అసలు ఈ అపశకనాలు ఎదురవటానికి కారణం పొద్దున్న దేవుడికి హారతి ఇవ్వకపోవటమే. అర్జెంటుగా వెళ్ళి హారతి ఇచ్చేసి వస్తాను. ఇన్ని అపశకనాలు ఒకేసారి వచ్చాయంటే అనసూయకి బ్యాడ్ బకెట్ దగ్గర పడిపోయినట్టుంది. ఏమిటిది? గతంలో ఎప్పుడూ లేని అశాంతి ఆ మధుమతి కళ్ళల్లో కనిపిస్తుంది. యుద్ధానికి వెళ్లే ముందు సైనికుల్లా, తుఫాను వచ్చే ముందు ప్రశాంతతలా, సునామీ వచ్చే ముందు సముద్రంలా ఆమె ముఖంలో గాంభీర్యం భయాన్ని కలిగిస్తుంది. ఏమైందో వెళ్ళి అడుగుదామా? వద్దులే, ఇప్పుడు ఇది సమయం కాదు. కర్పూరం వెలిగించారు. హారతి ప్లేట్ ఉండగా కర్పూరం చేతిలో వెలిగించడం ఏంటి? ప్లేట్ లో వెలిగిస్తే ప్లేటు అరిగిపోతుందని. ఏమో అనుకున్నాం కానీ నిజంగా అత్తయ్య గారు చాలా గ్రేట్. ఇలా ఎంతమంది వెలిగించగలరు చెప్పు? ఎదవ చెయ్యి కాలితే కాలింది కానీ అత్తయ్య గారి గొప్పతనం
గురించి తెలిసింది. వారం రోజులు వెలిగించాల్సిన కర్పూరం ఒక్క రోజులోనే వెలిగించేవేంటి నానమ్మ? నేను అడగాలనుకున్న క్వశ్చన్ వాడు అడిగేశాడు. ఓ దేవుడా, మమ్మల్ని కష్టాల నుంచి కాపాడమని వేడుకోటానికి అంత కర్పూరం వెలిగించాను నాన్న. మరి రూపాయి బిల్లు ఎందుకు పెట్టావు నానమ్మ? ఆ దేవుణ్ణి కష్టాల నుంచి కాపాడ్డానికమ్మా. ఆ దేవుణ్ణి మీరు కష్టాల నుంచి ఎలా కాపాడతారు? చూడు, ఇప్పుడు నేను హారతి చేతిలో ఇస్తే అందువల్ల నా చెయ్యి కాలితే పైసా ఖర్చు లేకుండా ఆ నొప్పి తగ్గించమని ఏడిస్తే ఆ నొప్పి పోగొట్టుకోవడానికి మళ్ళీ ఆ దేవుడికి కర్పూర హారతి ఇవ్వాలి. అందుకే చేతిలో వెలిగించి ఆయన్ని కష్టాల నుండి నేను కాపాడాను. స్వామి, ముందు పిల్లి, ఆ తరువాత బల్లి, బయటికి వెళ్ళగానే ట్యూబుకు చిల్లి, ఇలా ఒకదాని తర్వాత మరొక అపశకనం చూపించా. నన్ను బయటకు వెళ్లకుండా ఆపి గండాల నుంచి కాపాడావు. అలాగే రాబోయే ఆపదల నుంచి వచ్చే గండాల నుంచి నువ్వే నన్ను రక్షించాలి తండ్రి. స్వామి, లోకంలో పాపాలు పెరిగిపోయినప్పుడు, దుర్మార్గం రెచ్చిపోయినప్పుడు, అధర్మం అహంకారంతో రాజ్యమేలినప్పుడు మీరు ఏదో అవతారంలో వచ్చి దుష్ట సంహారం చేసి ధర్మ సంస్థాపన చేశారు. అలాంటి పాపులను శిక్షించడానికి మీరు మళ్ళీ ఏదో రూపంలో రావాల్సిన సమయం వచ్చింది స్వామి. అమ్మా, టైర్ పంచర్ వేయించుకొచ్చానమ్మా. వెళదామా అమ్మా? వద్దులేరా, ఈరోజు బయటికి వెళ్దాం అనుకున్నప్పటి నుంచి అన్నీ అపశకునాలే. ఇలాంటి టైంలో బయటికి వెళ్ళటం అంత మంచిది కాదులే. నిజమేనమ్మా, ఒకసారి మా మావయ్య పొలానికి వెళ్తుంటే ఒక నల్ల పిల్లడ్డు వచ్చింది. అదేం చేస్తుందిలేని పొలానికి వెళ్తే ఒక పిచ్చి కుక్క కరిచింది. కాకపోతే కరిచిన కుక్క వెంటనే చచ్చిపోయింది. మా మావయ్య మాత్రం కొన్నాళ్ళ తర్వాత చచ్చిపోయాడు. పిల్లెదురొస్తే ప్రాణగణమని తెలియక ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అవునమ్మా, కొన్నేళ్ల క్రితం రెడ్డి గారింట్లో మా పెద్దమ్మ పనిచేస్తుంటే బల్లి మీద పడిందట. కంచికెళ్ళి ఎంటి బలికి దండం పెట్టుకుంటే గండం పోతదని రెడ్డి గారు చెప్తే మా పెద్దమ్మ వెళ్ళలేదట. బలి లేదు పిల్లి లేదని ఎలకుండా మానేసింది. అంతే. ఆ తర్వాత 6 నెలలకి కారు కింద పడి నోరు ఆరు తెరుచుకుని చచ్చిపోయిందమ్మా. ఏమే, అపశకనాల మీద నేనేమైనా సినిమా తీస్తున్నారనుకున్నారా? పోటీలు పడి ఇద్దరు కథలు చెప్తున్నారా? వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళరా. ఓరి దేవుడు, నాకేదో మూడినట్టుంది. అందుకే అపశకనాలన్నీ గుంపుగా ఒకేసారి ఎంట్రీ ఇచ్చాయి. ఏం జరగబోతుందో ఏమో. ఏంటి డబ్బా? గోధుమ పిండి డబ్బా అమ్మా, పారేయడానికి వెళ్తున్నాను. గోధుమ పిండి పారేస్తావా? అంటే ఇది 7 సంవత్సరాల క్రితం పిండమ్మా. పురుగు పడితేను పారేస్తున్నాను. ఏంటమ్మా? చూపించా. అవునే, పాడైపోయింది. పారేయమంటారమ్మా? నేను పాడైపోయింది అన్నాను గాని పారేయమన్నానా? అసలు జీవితంలో పారేసేదంటూ ఏమీ ఉండదే. వాడుకోవటం చేత కాకపోవటం తప్ప. ఇప్పుడు దీన్ని ఎలా వాడబోతున్నారమ్మా? ఫేస్ ప్యాక్ లా. ఏంటి
గోధుమ పిండిలో తులసాకు రసాన్ని కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం నిగనిగా మెరిసిపోతుందంట. కానీ ఇందులో పురుగులున్నాయమ్మా. ఇంకా మంచిదే, వాటిని ఏరి మన కోళ్లకు వేసేసే, ఒక పూట దాణా కలిసి వస్తుంది. పిండిలో పురుగులు కూడా వదలరా అమ్మా. దొరికితే పేడలో పురుగునే వదలను. దొరికాక పిండిలో పురుగుని ఎలా వదులుతానే? ఇదిగో వెళ్ళి పిండిని పేస్ట్ లో బాగా కలిపి తీసుకురా వెళ్ళు. నువ్వు చచ్చినా మారవే. అమ్మా చెట్లకు నీళ్ళు ఎక్కువ పోయికో. ట్యాంక్ నింపలేక కరెంటు బిల్లు వాచిపోతుంది. అలాగేనమ్మా. మోటార్ వేసి 10 ఏళ్ళు అవుతుంది. ఇక కరెంటు బిల్లు ఎలా వస్తుంది? నీ పిసినార ముఖం మీద పిడకల కొట్ట. మనసులో తిట్టింది ఆపి పంచుడు. అలాగేనమ్మా. అమ్మో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమేమంగా వస్తున్నానమ్మా. రా. ఇదిగోనమ్మా. ఏది అది లెక్క. అయ్యో సరేలే. అయ్యో జాగ్రత్త. ఇప్పుడు ఎలా ఉన్నానే? అచ్చు దెయ్యల్లా కాకుండా గ్రామ దేవతలా ఉన్నారమ్మా. చూడు, 5 నిమిషాల్లో నా మొహం ఎలా వెలిగిపోతుందో తెలుసా? నువ్వేం బాధపడకు, నువ్వు కూడా కొంచెం రాసుకుందోలే. ఫేస్ లేదు కదమ్మా. నేను తీసేసాక ఇస్తాగా. అంటే కడుక్కోరా? అయ్యో, కడుక్కుంటే పోతుంది, అదే గీక్కుంటే నీ మొహానికి కూడా వస్తుంది. నీ పిసినారి పనులతో నాకు పిచ్చికెలా ఉంది. తన కర్మ. ఇక్కడ పాతే ఎలా ఉంటుంది బోర్డు ఈ చివర. నమస్కారం బాబు. ఎలా కిట్టయ్యా, ఏంటి ఇద్దరు వచ్చారు? నేను ఒక్కడేగా రమ్మన్నాను. ఒక్కరినే రమ్మన్నారు గాని, కాకపోతే 2 గొయ్యలు తవ్వాలని ఇద్దరము వచ్చాం బాబు. ఇద్దరు కాకపోతే 20 మంది తవ్వండిరా, కానీ నేను కూలి మాత్రం ఒక్కడికే ఇస్తాను. అయితే ఒక 600 ఇప్పించండి బాబు. ఏంటి 600? హలో, నేను బోరు తవ్వమనలేదు, బోర్డు పాత్రానికి చిన్న గొయ్యి తవ్వమన్నాను. 600 అంటే కష్టం. సరే, ఎంత ఇస్తారో మీరే చెప్పండి బాబు. ఓ 50 ఇస్తా, సరిపోతుందా? అయితే చెరో అంగుళం తగ్గుతాం, సరిపోతుందా? ఏంట్రా కామెడీ చేస్తున్నావా? నేను అంతే ఇస్తా. ఇష్టం ఉంటే పని చేయండి, లేకపోతే వద్దులే బాబు. మీ 50 మీ దగ్గర ఉంచుకొని ఇక్కడే బిల్డింగ్ కట్టేసుకోండి. పదరా పోదాం. ఏంట్రా అంత అటకారమా? రే, నువ్వు లేకపోతే మేము పాతుకోలేమా? పాతుకుంటాము స్వచ్ఛ భారత్. ఎవరు చూడలేదుగా, బాగా బరువు ఉంది. మన చేతి ఏంట్రా గొయ్యితో అవుతున్నాడు? ఎందులోనో లాస్ వచ్చి ఉంటుంది. ఆ లాస్ పూడిందాక వాళ్ళమ్మ తిండి పెట్టను అని ఉంటుంది. పాపం ఆకలికి తట్టుకోలేక ఇలా గొయ్యలు తవ్వుతున్నాడు రా. నో, మనం ఉండగా వాడికి అలాంటి పరిస్థితి రాకూడదురా. పదరా వెళ్దాం. ఓకే పద. చేతు చైతు, ఒరే చేతు, కైలాస శిఖరాన కొల్లు
నా గంగమ్మ తల్లి మనసున్న మంచోళ్ళే మహారాజులు మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు ప్రేమే నిరూపం త్యాగం నీ ధర్మం ఎవరేమి అనుకుంటే నీకేమిలే రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా మీరు ఇక్కడికి వచ్చారేంట్రా? ఏంట్రా ఏంట్రా ఇదంతా? మేమున్నాం అనుకున్నావా చచ్చామనుకున్నావా? పబ్బులకు వెళ్ళేటప్పుడు హోటల్లో పప్పు రుబ్బుతున్నప్పుడు తప్ప ఇలాంటప్పుడు మేము గుర్తుకురామా? రేయ్ మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదురా, కానీ మాకు మొత్తం అర్థమైందిరా. మేముండగా నీకు ఎలాంటి కష్టం రానివ్వమురా. ఫ్రెండ్షిప్ అంటే ఫేస్బుక్ లో హాయ్ చెప్పడం, వాట్సాప్ లో బాయ్ చెప్పడం కాదురా. ఫ్రెండ్స్ కోసం గుయ్యి కాదు, అవసరమైతే నుయ్యి కూడా తవ్వాలి. దట్ ఈస్ ఫ్రెండ్షిప్ అంటే. ఒరేయ్, స్నేహం అంటే బర్త్డేకి గ్రీటింగ్స్, బారు షాప్ లో మీటింగ్స్ మాత్రమే కాదురా, అవసరమైతే ఇలా దిగ్గింగ్స్ కూడా చేయాలరా. రేయ్ తొమ్మరా. అసలు మీరు ఎందుకు గొయ్యాలు తవ్వుతున్నారా? ఆపండ్రా. మమ్మల్ని ఆపొద్దు. రేయ్ తవ్వరా. రేయ్ నేను చెప్పేది వినండ్రా. మేమేం వినం, మాకేం చెప్పొద్దు. నువ్వు తవ్వురా. అయిపోయిందిరా, గొయ్యి తవ్వేశాం, నువ్వు అన్నట్టు బోర్డు కూడా పాతేశాం. కాబట్టి నీకు మీ అమ్మ అన్న పెట్టేసిదిగా. తవ్వకపోయినా పెడుతుందిరా. మరి ఇక్కడ గొయ్యి ఎందుకు తవ్వినట్టు? నాన్నా బుజ్జి రా, నువ్వురా. అటు చూడండి రా. అంటే ఈ బోర్డు పాత్రలకు తవ్వుతున్నావా? యా, దానికైతే కూలీ వాళ్ళని పెట్టుకోవచ్చు కదరా. రే వాళ్ళకి మరీ ఆశ ఎక్కువరా. మీరు తవ్విన గొయ్యలకి వాళ్ళు 600 అడిగారు, నేను 50 ఇస్తాను. వద్దని వెళ్ళిపోయారు. సర్లే నేనే తవ్వుకుందాం అనుకునే లోపు మీరు వచ్చారు, ఫ్రెండ్షిప్ కొద్దీ తవ్వేశారు. జన్మ. కూలోడికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని నువ్వేదో తవ్వుకుంటుంటే నువ్వేదో కష్టపడిపోతున్నావు అనుకుని మేమిద్దరం టెంప్ట్ అయిపోయి చేశాం కదరా. అసలు తప్పు నీది కాదురా. నీ కక్కుర్తి తెలిసి కూడా మేమిద్దరం ఓవర్ గా రియాక్ట్ చూడు. మాది. ఏడవకండ్రా, మీ కష్టమే ఉంచుకోను. సాయంత్రం మీ ఇద్దరికి 2 గ్లాసులు మినరల్ వాటర్ ఇప్పిస్తాను. చూసారుగా, ఇదా మధుమతి ఇల్లురా. ఇప్పుడు మా హ్యాండ్ ఓవర్ లోకి వచ్చింది. ఒకప్పుడు ఆ రాక్షసి తిరిగిన ఈ ఇంటి ముందు మా అమ్మ పేరుతో ఉన్న బోర్డు చూస్తుంటే అబ్బా నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందిరా. వెంటనే ఈ విషయం మా అమ్మకి చెప్పి మా అమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలరా. నేను వస్తాను, బాయ్. పనిచేస్తుంటే అలుపు సల్పే ఉండదు. ₹2 కిలో బియ్యం ప్రవేశపెట్టిన సీఎం నందమూరి రామారావు గారు. చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా టికెట్ దొరకలేదని అభిమాని ఆత్మహత్యాయత్నం. అరే, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా నా చిన్నప్పుడు కదా వచ్చింది. పేపర్లు ఇప్పుడేసారేంటి? ఆ పేపర్ కూడా చిన్నప్పుడుదేనమ్మా, మీరు ఇప్పుడు చదువుతున్నారు. నిజమేనే. నేనేదో ఊరు వెళుతూ పక్క సీట్ ఆయన్ని పేపర్ అడిగితే ఇచ్చాడు, తీసుకోకుండానే దిగిపోయాడు.
అప్పటిది ఈ పేపరు. వాడు తీసుకోకుండా దిగడం కాదు, మీరు ఇవ్వకుండా దిగిపోయారమ్మా. అప్పటి నుంచి నెలకోసారి అదే పేపర్ చదువుతున్నారు. అలా 10 ఏళ్ల క్రితం పేపర్ చదవకపోతే కొత్తది కొనుక్కోవచ్చు కదమ్మా. కొత్త దానిలో మాత్రం న్యూస్ ఏముంటాయే? దీనిలో ఉన్నట్టే మద్దర్లుంటాయి. కాకపోతే చంపినోడు పేర్లు ఊర్లు మార్పు. దీనిలో ఉన్నట్టే యాక్సిడెంట్లుంటాయి. చచ్చినోడు పేర్లు ఊర్లు మార్పు. దీనిలో ఉన్నట్టే ఆత్మహత్యలు ఉంటాయి. పోయినోడు పేర్లు ఊర్లు మారుతాయి, అంతేనా? అంతే. అప్పటికి ఇప్పటికి అన్నీ అలాగే ఉంటాయి, ఒక్క పేర్ల మార్పు తప్ప. అందుకే నేను పేపర్ కొన్ను. ఎవరైనా కొంటే చదువుతాను. ఇలా నొక్కేసా. పిచ్చివాగుడు వాగితే వచ్చే నెల పేపర్లో నీ వార్త పడుతుంది. అనసూయమ్మ ఆరోగ్యం బాగాలేదని అన్నం మానేసి ఆత్మహత్య చేసుకున్న మంగ అని.